చోరీ చోరీ భరధరం సత్య అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. ఎందుకు? లక్షణంగా ఉంది. ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. హవారీ డాక్టర్. నేను డాక్టర్ అయిపోతాను. అయ్య బాబాయ్ ఫిగర్. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీకు డ్రైవర్ వేసుకుని అలవాట్లేదా? ఇదేంటది? అవన్నీ గ్రాఫిక్స్ రా. మహి మహి అది క్లోజ్ చేయి. రే మామా, ఇండియా చాలా ముందుకు వచ్చిందిరా. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారు? రోడ్డు మీద కనపడలేదే. ఇప్పుడు ఆడపిల్ల అంటే ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బొద్దువా అలా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. ఏంటి బాగా పెంచేసావు? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిషన్లో ఏమయ్యా, బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదడుగా ఉంటారు? అసలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళ అమ్మా బాబులు అనాలి. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేస్తుంది. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అయ్యి బాబోయ్, ఎంత మెత్తగా ఉందేంటి? అది నేనే, అది నేనే. సనా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, కానివ్వండి రా, కానివ్వండి, కానివ్వండి. అమ్మాయి ఏం టార్చర్.
ఎటాను అంటున్నావు నాకు కోపం ఉంది అంటున్నావు, నువ్వు అంటున్నావు నాకు కోపం ఉంది అంటున్నావు. అవునరా బే, నా లప్తమ్మనే కోపం ఉందిరా. ఇప్పుడు ఏంది? నేను ఆడికి దడిసి ఈడికి దడిసి సైలెంట్ గా ఉండలేదు బ్రో. ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి సైలెంట్ గా ఉంటున్నా. మీరు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నా ఇప్పుడు నువ్వేమన్నా మీరు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నా పెట్టు ఎక్కడ సార్ ఏంటి పాటలు పెట్టు. వచ్చా పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏం పనులురాయి ఏం పనులురాయి అమ్మ బంగారు తల్లి, నేను ఒక పర్సన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను తిడతారు, నీ మీద అలుగుతారు, కొడతాడు కూడా. అంతేగాని సందు దొరికిందని చెప్పి నేను ఉద్దేశం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా. ఎందుకు అంటే నువ్వే వాళ్ళ ప్రపంచమైనప్పుడు వాళ్ళు నిన్నెందుకు వదిలేస్తారమ్మా? ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబరు. ఇదెవతిరా? చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇప్పుడు మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది మ్యాటర్ సగానికి సగం. మేము వచ్చేసి ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతాం. రాడ్లు తిప్పబోతాం అందరికి. తొక్క నేను తీస్తాగా, తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది. ఓకే డేర్. సరే, ఒక ఎగ్ తీసుకొని లోపల వాళ్ళు కొట్టుకో. మరి నీ ఇష్టం ఏదైనా వాళ్ళు కొట్టుకో, కానీ ప్రైవేట్ పార్ట్స్ లో వాళ్ళు కొట్టుకో. దున్న పొత్తుల తిని నీ వర్జినిటీ ఎప్పుడో చెప్పు. అమ్మాయి అంటారా దీన్ని ఎవరన్నా కిషోర్? దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? ఇన్ విచ్ ఏజ్? 18 ఏజ్ లో అయ్యింది. నా తల్లే. డేర్ తీసుకుందే పాప. ఒక బెలూన్ తీసుకురావాలి. ఓకే, రాజన్కి నీకు మధ్యలో పెట్టాలి. ఏం చిల్లర కాదురా మీరు. సరే, ఎప్పుడైనా బాత్రూమ్ కూర్చునేటప్పుడు రానప్పుడు ఇట్లా ఏలు పెట్టుకుని ఇట్లా అన్నావు. అనే ఎవరిది? చేసినవి వాడి నోట్లో పెట్టాలి, చేత్తో కాదు, నీ నోట్లో నుంచి వాడు శాంక నువ్వు నాకు, వాడు నీ శాంక నాకుతాడు. అరే అరటిపని చేదుకున్నామని తిన బాయ్స్ ది ఇన్నర్ హనీ వేసుకొని నాకు దొరికింది సంతరా ఇదే అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికి